ఈరోజు మన ఇంట్లో ఫిష్ ఫ్రై ఏం లేకుండా ఉప్పు కారం అల్లం ఎల్లిగడ్డతో మనం ఎట్లా చేసుకున్నామో చూద్దాం. ముందు మమ్మీ చేపలు కడిగి పెట్టింది. ఇప్పుడు మనం పసుపు వేసుకుందాం. పసుపు వేసినాం కదా, మమ్మీ కలిపింది. ఇప్పుడు అల్లం ఎల్లిగడ్డ వేసుకుందాం. ఒక చెంచా అల్లం ఎల్లిగడ్డ మనము వేసుకున్న కొద్దీ కలుపుకుంటూ ఉండాలి. అప్పుడు ముక్కకు మంచిగా పట్టుకుంటుంది. ఇది అన్నీ ఒక్కసారి వేసుకొని కలుపుకుంటే సరిగా పట్టుకోదు. దేని దానికి పట్టుకోవాలి చేప ముక్కలకి. ఇప్పుడు కొంచెం అంతా ధనియాల పొడి. ఇప్పుడు ఒక 2 చెంచాలు కారం వేసుకుందాం. ఇప్పుడు ఉప్పు ఇంకొంచెం. మనము ఫిష్ ఫ్రైకి మసాలాలు కొంచెం వేసుకోవాలి. ఎందుకంటే మనకి ముక్కలకు పట్టుకున్నంత వరకే కలుపుకోవాలి. ఎందుకంటే ఎక్కువ వేసుకున్నాం అనుకోండి మాడిపోతుంది. పెంక మీద పెట్టుకున్నప్పుడు ఆ మసాలా అంతా మాడిపోయి మనకి చేప కాలేదు, ఇట్లా బొగ్గులాగా ఇట్లా మాడిపోయినట్టు అనిపిస్తుంది. అందుకే అట్లా కాకుండా జస్ట్ ముక్కల వరకే కలుపుకునేటట్టు మ్యారినేషన్ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు వేసుకున్నాం కదా ఉప్పు కారాలని. చూడండి, ఇప్పుడు మనము ఉప్పు కారం అల్లం ఎల్లిగడ్డ పసుపు ధనియాల పొడి కారం వేసుకొని మ్యారినేషన్ చేసుకున్నాము. మనకి ఎక్కువ టైం ఉంటే ఎక్కువసేపు పెట్టుకోండి, లేదంటే ఒక 20 మినిట్స్ హాఫ్ అన్ అవర్ పెట్టుకుని చాలు. లేదంటే ఎంబడి కావాలన్నా ఒక 10 నిమిషాలు ఉంచుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు మనం మ్యారినేషన్కి పెట్టుకున్నాం పక్కకి. ఓకే అండి, ఇప్పుడు చేప ఫ్రై చేద్దాము. పెంక పెట్టుకున్నాము, అది వేడైంది. మనకి ఫ్రైకి ఎంత నూనె కావాలో అంత పోసుకుంటాం. ఇప్పుడు నూనె పోసుకున్నాం కదా, చేప ముక్కలు వేసుకున్నాం. చూడండి, ఇది మనకి ఈజీ మెథడ్ అనమాట. ఏం వస్తువులు కూడా అవసరం ఉంటుంది, మసాలాలు అవి కానీ. మన ఇంట్లో ఉన్న ఉప్పు కారాలు అల్లం ఎల్లిగడ్డతో ఇట్లా చేప ఫ్రై చేసుకోవచ్చు అనమాట. తొందరగా అయిపోతుంది, ఈజీగా అవుతుంది మనకి. ఏం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం ఉంది. ఇప్పుడు తింపుకుందాం. ఎందుకంటే ఎక్కువసేపు పెడితే మారుతుంది కదా, మనకి ఎక్కువ మాడలేకుండా కరెక్ట్ నూనెలో ఉడికేటట్టుగా చేసుకుందాం. తింపుకుంటూ ఉంటే మనకి అటు ఇటు 2 దిక్కులు మంచి నూనె ఏగుతాయి అన్నమాట. చేప ఫ్రై చేసేటప్పుడు ఎట్లా పడితే అట్లా తింటున్నాం అనుకోండి, ముక్కలు చిక్కిపోతాయి అన్నమాట. అందుకే ఇది జాగ్రత్తగా తింపుకుంటూ ఉండాలి. ఓకే అండి, ఫిష్ ఫ్రై పీసెస్ రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుంది చూడడానికి కూడా. మనం ఏ మసాలా లేకుండా మన ఇంట్లో ఉండే వస్తువులతోనే ఉప్పు కారం అల్లం ఎల్లిగడ్డ ఈ దాంతోనే మనం ఫ్రై చేసుకున్నాము. ఇట్లా చేసుకోండి, మనకి ఏవి రూపాయి ఖర్చు కాకుండా ఈజీగా ఉన్న దాంతోనే ఫ్రై చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగా అదిరిపోయింది. మనకి ఇట్లా మాడిపోకుండా కూడా ముక్క కూడా ఎంత వైట్గా ఇట్లా నీట్గా ఉండి ముక్క కూడా నూనెలో మంచిగా ఉడికింది. ఇట్లుండాలి. ఓకే అండి, ఫిష్ ఫ్రై కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఇట్లా చేసి తిని కామెంట్ చేసి చెప్పండి ఎట్లుందనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.